కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. మరి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉందయ్యా? ముఖ్యంగా 2 గ్రహాలు తీసుకున్నాం మనం, గురువు సంచారము, శని సంచారం. దాంట్లో గురు సంచారం మే 13, 2025 వరకు 11వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. 11వ బృహస్పతి ఉన్నప్పుడు ముట్టిందల్లా బంగారం అవుతుంది అనేది ఒక యోగం. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ప్రతి మనిషికి వస్తుంది ఇది. 11వ బృహస్పతి వచ్చినట్టయితే అనేక శుభ ఫలితాలు గోచరిస్తాయి. విశేష ధనప్రాప్తి, విశేష కార్యసిద్ధి సంభవిస్తుంది. మే 14, 2025 నుండి 12వ స్థానానికి వెళ్తుండే కనుక అశుభ ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు మాత్రం ఈ ఫలితాలు ఉంటాయి. మిథునంలో ప్రవేశించాడు కనుక. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 8వ స్థానంలో కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక అనేక శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మార్చి 29, 2025 నుండి 9వ స్థానంలో మీనంలో శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరి అదృష్ట జాతకం ఎట్లా ఉందయ్యా అంటే పునర్వసు నక్షత్ర 4వ పాదం వారికి గృహ నిర్మాణం చేస్తారు. దాని కొరకు ఖర్చులు పెడతారు. తలచిన పనులు పరిపూర్ణమవుతాయి. ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుష్యమి నక్షత్రం వారికి కోరిన చోట ఉద్యోగం, వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ధనప్రాప్తి యోగం ఉంది. మిశ్రమ ఆదాయం కనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్రం వారికి దూర ప్రయాణాలు, రుణము దొరుకుట అంటే బ్యాంకులలో రుణాలకు అప్లై చేసినట్టయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. మరి విశేష ధనయోగం ఉంది. ఈ రాశి వారికి ఏప్రిల్, జూన్, ఆగస్టు, నవంబర్, జనవరి నెలల్లో ధనలాభము కలుగును. 4, 6, 8 తేదీలు ఆది, సోమ, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు చేసినట్టయితే లాభదాయకంగా ఉంటాయి. మరి వీరు అదృష్ట రత్నాన్ని ఏమి ధరించాలి అంటే పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యరాగమును, పుష్యమి నక్షత్ర జాతకులు ఇంద్రనీలమును ధరించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు పచ్చరాయిని ధరించాలి. ఈ రాశి వారులకు 2, 3, 6, 9 సంఖ్యల రోజుల్లో ధనప్రాప్తి సిద్ధిస్తుంది. ఆది, సోమ, మంగళ, శుక్రవారాల యందు ప్రయాణం చేస్తే తలచిన పనులు పూర్తవుతాయి. వీరి స్టార్ నెంబర్, లక్కీ నెంబర్ ఎంతనయ్యా అంటే 2 అని సూచిస్తూ ఉంది. గురువుగారు, కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? వీరు చేయాల్సినటువంటి పరిహార మార్గాలు, చేయాల్సిన పూజలు ఏంటి అంటే వీరికి కూడా రుద్రాభిషేకం చెప్పబడ్డది. శివునికి రుద్రాభిషేకం సోమవారం నాడు చేస్తే విశేషంగా సిద్ధిస్తుంది, గ్రహబలం అనుకూలిస్తుంది. మరియు దుర్గామాతను పూజించాలి. దుర్గాదేవి గుడికి వెళ్ళి శుక్రవారం నాడు కుంకుమ పూజ కానీ ఇంకా విశేషమైన పూజలు చేస్తే వీరికి గ్రహాలు అనుకూలిస్తాయి. కిలోపావు శనిగలు దానం ఇస్తే వీరికి పరిహారం అవుతుంది. కొంతవరకు గ్రహచారం అనుకూలించేటువంటి యోగం ఉంది అని తెలుపుతున్నాం. మరి కర్కాటక రాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.